లేక లోపల ఆ కోరికలో మేము వస్తే అది చేయాలి ఇది చేయాలని తాపత్రయం. అది ఏమీ చేయలేని వాళ్ళు, అసమర్థులు, మాట్లాడి నోటికొచ్చేట్టు మాట్లాడే ఇవి తప్ప వాటికి ఆచారత్వం ఉంటారు. దాన్ని అంతకుమించి దానికి వాల్యూ కూడా లేదు వాళ్ళు చేసేది. వాళ్ళు ఏమన్నా అనుకొని ఛాలెంజ్ చేస్తారు, ఏమైనా చేసుకొని తప్పలేదు. కానీ ఏ డేటా 1,02,000 మంది వాలంటీర్లు డేటా లేదు, 617 కోట్లు అవినీతి జరిగింది వాళ్ళ పేరు మీద, దానికి చట్టబద్ధత లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ? ఏమన్నా అర్థం ఉందా? పోనీ మీరు అడగండి. ఏందో పూర్తి విషయం చెప్తే ఏదో ఎవడన్నా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలడు. ఎక్కడ లేదు 670 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది? అదే ఇంతకుముందు ఒకసారి నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి చెప్పాడు, పెన్షన్లలో అవినీతి, పెన్షన్లు కిందికి పంపడం ద్వారా లేని పెన్షన్లకు ఇన్ని కోట్లు తినేశారని. అసలు సాధ్యమేనా? ఇప్పుడు 3,000 అయింది, అంతకుముందు 2,700 అయ్యి 3,000 పెన్షన్ ఇంటింటికి పంపించి క్యాష్ వసూలు చేసుకుని వెనక్కి తీసుకోగలరా? గవర్నమెంట్ అట్లా చేయగలదా? ఒకవేళ అట్లా చేయగలిగితే 14 ఏళ్ళు ఆయన అదే చేసినాడా? అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఆ ప్రభుత్వము లేదా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అదే చేస్తున్నాయా? ఏ ప్రభుత్వం అయినా చేయగలదా? ఇవన్నీ ఎవరికి ఇది చేయాలని? కేవలం మీడియా ఉంది చేతిలో, ఆ పచ్చ మీడియా ఒకటి ఉంది. వీళ్ళు ఏం కూస్తే అది రాస్తారు, లేకుంటే అది వేస్తారు. అవన్నీ పట్టుకొచ్చేసి జనం కన్ఫ్యూజ్ కావడం వాళ్ళ ఆశ. కానీ జనం చూడరా, వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? వీళ్ళ ఇంగితం లేని మాటలో వాళ్ళకు లోపల ఉండే ఇదంతా బయటకు ఎక్కడం, ఏవైతే చంద్రబాబు నాయుడుకి లక్షణాలన్నీ ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నారు. అవన్నీ ఆపాదించేటట్టు చూసుకొని రాయడము. మొన్నెప్పుడో నాకు నవ్వు వచ్చింది లోకేష్ అతను మాట్లాడుతుంటే. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు 99 తర్వాతలోనూ అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు శాపం ఉంది, ఒక్క నిజం చెప్పినా ఆయన తల ఈ ముక్కలు అవుతుంది, ముందు శాపం ఉంది. లోకేష్ ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నాడు. బహుశా అప్పుడు పిల్లోడు కాబట్టి తనకేం గుర్తున్నట్లే. మన ఆయన గురించే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారని గుర్తున్నట్లే. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నాడు. ప్రపంచం అంతా తెలుసు అబద్ధం నిజం చెప్తే తల చెక్కలవుతుంది అని. చిన్న పిల్లోడిని అడిగినా స్టేట్లో మనం క్వశ్చన్స్లో ఎక్కడన్నా అడిగితే ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటారు. అంతగా అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి ఇది చెప్పాలనే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతిదీ మీరు ఏదన్నా చూడండి, వాళ్ళు చేసినవన్నీ మాకు ఆపాదించాలని వస్తుంది. ఓట్ల గురించి ఈరోజు ఒకటోటి కెలికితే కుప్పంలో సుమారుగా లాగినాం, తీసి అవన్నీ దొంగ ఓట్లన్నీ ఉండేది వాళ్ళు. కానీ రోజు బ్యానర్ హెడ్డింగ్లు వచ్చి ఓట్లు తీస్తే మా ఓట్లన్నీ తీసేస్తున్నారో అని వాళ్ళే రాస్తారు. అలాగే కొత్త ఓటు చేర్చే దగ్గర కానీ ఇంకోటి కానీ హడావుడి చేసి ఒక లేని ఏదో క్రియేట్ చేయడము, అది ప్రజలు నమ్మబలికేటు ఆ పేపర్లలో రాయడము, తద్వారా ప్రజలను ఇంప్రెస్ చేయాలని చూడడం. ఇది తప్ప వాళ్ళకు వేరే పనే లేదు. దీని బదులు ప్రజలకు ఏదన్నా సేవ చేసి కానీ 4 ఏళ్లలో ఈయన ఇంత చేసి చూపాడే, ఫస్ట్ టైం సీఎం, మేము 14 ఏళ్ళలోనే ఎందుకు చేయలేకపోయాం, ఈ ఆలోచనలు మాకు ఎందుకు రాలే అనే పశ్చాత్తాపం కానీ ఇప్పుడైనా మేము చేస్తామని నమ్మవలకేటు వేసే ప్రయత్నం చేయకపోగా లేనివన్నీ క్రియేట్ చేసి అబద్ధాలన్నీ మాట్లాడి ఎట్నో అట్లా ఇది చేసి మిస్లీడ్ చేయాలి ప్రజలను అనేది నన్ను చేస్తున్నారు. ఆయనకు తెలిసిన విద్య అది ఒకటే, చంద్రబాబు నాయుడుకు అదే చేస్తున్నారు. అంతనే అడిగే ప్రశ్నలకు సమాధానం